జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చెప్పుకోవడానికి చిన్న పరిశ్రమ అయినా కూడా లైంగిక దాడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయని తెలిస్తే షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హేమ కమిటీ నివేదిక పైన చర్చ సాగుతోంది. అన్ని పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారిన అంశం ఇది. కొన్ని గంటల క్రితమే బాలీవుడ్ మాజీ నటి తనుశ్రీ దత్త కమిటీ వేసి సాధించింది ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక పైన టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. నివేదికలో ఏముందో తనకు తెలియదని చెబుతూనే ఇలా స్పందించింది. ఈ సమాజంలో మహిళలకు సరైన చోటు లేదు, ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అయితే మహిళలకు సమాజంలో సమానత్వం ఉండాలని, అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాలని, నువ్వు ఎవరో చెప్పలేనటువంటి అంత ధైర్యం నీకు లేదని భావించిన కొంతమంది వ్యక్తులు నిన్ను ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలి. కెరీర్ మొదలుపెట్టిన సమయంలో నన్ను కొంతమంది ఇబ్బంది పెట్టారు. వారితో నేను చాలా దురుసుగా ప్రవర్తించేదాన్ని. అలా చేయడం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాను అని లక్ష్మి చెప్పుకొచ్చారు. అలాగే కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనపైన కూడా స్పందించారు. జూనియర్ డాక్టర్ ఘటన నన్ను షాక్కి గురి చేసింది. ఆమెకు వెంటనే న్యాయం జరగాలి. సమాజంలో అలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాంటి ఆలోచన రావాలంటే భయం పుట్టాలి అని చెప్పారు. ప్రస్తుతం మంచు లక్ష్మి టాలీవుడ్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2 ఏళ్ల క్రితమే మాన్స్టర్ సినిమాతో మంచు లక్ష్మి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ అక్కడ రెండవ సినిమా చేయలేదు.